వంశీ వేసి ఇచ్చిన అంబలి మంచిది వంశీ. వరంగల్ ఒక స్పూన్ తెస్తాను తిని. ఉప్పేయలేదండి కొంచెం. నువ్వు తినవు కదా ఇలాంటివన్నీ. ఎవరు తింటా? నువ్వు తింటాను కదా. కూర కప్పులో వేసేద్దామా? కప్పులో వేసి లోపల పెట్టి బాక్స్లో చార్ కప్పు పోతే చార్ బాటిల్ ఏంటి చెప్పాలి? ఇప్పుడు ఆడండి. ఏం కూర? ఆగాకరకాయ, అంగాకరకాయ. నాకు ఇష్టమైన కూర ఉంది. అది ఫ్రీగా వచ్చాయి మనకి. ఎలా? మా నాన్న ఆ సందులోకి వెళ్ళారు, ఫుల్గా పొదలు గట్టు ఉంది, అక్కడ కాసిందంట. న్యాచురల్ న్యాచురల్ విషం ఉంటుంది అసలు మరీ. కాకపోతే ఏ నీరుతో పెరిగిందిరా మొక్క? ఏ నీళ్ళతో పెరుగుతుందా? కాదు సార్, అక్కడ కాదు, అటు సైడ్, వేరే సైడ్ తుప్పల్లో. అసలు తుప్పలు ఇప్పుడు ముళ్ళు తుప్పలు గట్టు ఉంటాయి కదా. మన వెనక్కి ఎక్కడ ఉంది? మన దగ్గర వాటర్ ఎక్కడ ఉన్నాయి అసలు? పోలీస్ స్టేషన్ దగ్గర ఆ వాటర్ వాటర్ ఏం లేదు, ప్లెయిన్ మైదానం అది. తుప్పలు ఫుల్. నీరు ఎక్కడికి వెళ్తుంది? రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. కన్నం ఉందా? కన్నుడు కింద ఇంటి నుండి పైప్ ఉంది లోపల కింద నుండి, డ్రైనేజ్ సిస్టమ్. మరి ఎక్కడికి ఉంది అనుకున్నావు? అటు వెళ్ళిపోద్ది అనుకుంటున్నావా? పోలీసులు ఊరుకుంటారేంటి? అందరం అంతే. అక్కడ కన్నాలు ఉంటాయి, డ్రైనేజ్ సిస్టమ్ కిందకి వెళ్తుంది. చిన్నప్పుడు నువ్వు అలాంటివన్నీ చెప్పు. నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. చాలు, నీకు ఇష్టంగా తిను. దుంపలు వేస్తాను. ఈరోజు నేనే కోసాను ఫ్రెండ్స్ ఆగాకరకాయలు. వండలేదు కదా, కోస్తే నువ్వు వండినట్టు కూడా ఒక ఆర్ట్. సరే తినేసి కూర ఎలా ఉంది? కోరుతున్నావా? తిన్నారా? తర్వాత కొంచెం కొంచెం తింటారా? కూర వేసి ఏంటంటే అసేపు ఈరోజు పూజ చేస్తుంది షాప్లో. ఈరోజు ఏంటి అసలు? శ్రావణ శుక్రవారం. ఇంటి దగ్గర అయితే అవ్వలేదు, అందుకే ఇక్కడ చేస్తున్నాం అనమాట. ఇది కూడా దానిమ్మ పక్కలు అయితే తీస్తున్నాను. ఇక్కడ చేస్తుంది. ఒలిస్తావా? ఒలిస్తాను. లేదా మనకి ఎక్కడ వీలైన
సర్లే పూజ ఎలా వీలైతే అలా చేయడమే, మరి ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. అసు అయితే పూజ చేస్తుంది, ఇంకా దీపం అయితే పెట్టలేదు కానీ ఇవన్నీ కూడా పెట్టింది అనమాట. కింద కూడా ముగ్గేసింది చూడండి. ఇంకా షాప్లోనే ఇంకా పూజ చేస్తున్నాము, ఇంటి దగ్గర అవ్వలేదన్నమాట. ఇలా షాప్లో పూజ అనేది చేసుకోవచ్చా లేదా అన్నది కామెంట్ చేయండి కంపల్సరీ. అంటే మాకు తెలియదు కదా, సో మేమైతే మామూలుగా చేసుకుంటున్నాము. సో అయితే అక్కడ దీపం పెట్టడానికి అన్నీ రెడీగా పెట్టిందనమాట. ప్రసాదం పెట్టింది, జాకెట్ ముక్క, గాజులు కూడా పెట్టేసి పువ్వులతోనైతే డెకరేషన్ అయితే చేసిందనమాట. దగ్గర నుండి మీకు చూపిస్తాను. దీపం పెట్టినాక ఇంకా చూపిస్తా. టైం వచ్చేసి 1:10 అవుతుంది. వంశీ వచ్చేసి చెయ్యి కొడుకుంటున్నాడు. వర్షం అయితే ఫుల్గా పడుతుంది అనమాట, అలాగే నాన్ స్టాప్గా. మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ దీపాలు కూడా కొండెక్కుతాయి. ఏదో నాకు తగ్గట్టుగా మేమైతే చేసాము. ఎలా ఉందా ఏంటి అనేసుకుని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే లంచ్ అయితే చేసేస్తాం. ఇప్పుడు టైం చూడండి 1:10 అయింది. వంశీ వాటర్ తెస్తున్నావా? కడుక్కో. బెండకాయ ఫ్రై. ఇది ఓపెన్ చేయండి. పప్పు స్టీల్ బాక్స్ ఉండేది, కాకపోతే అదేమో కప్పు టైట్గా ఉండదనేసుకొని ఈ ప్లాస్టిక్ బాక్స్లో వేసా. ఈరోజు ఒక్కరోజుకే ఇలా. మార్నింగ్ తినలేదు కదా వంశీ, మన ఇక్కడ పూజ చేయాలనుకొని మార్నింగ్ అయితే తినలేదనమాట. వంశీ అదే ఓవర్ యాక్షన్ అంటే, వేసుకో నాకు ఇంత వద్దు, ఇదిగో టీ. ఓకే, ఇది కూర వేసుకో సైడ్కి. బెండకాయలు చాలా వరకు వాడిపోయాం. తినేసి చెప్పు. తలెత్తకొని తినేస్తున్నాడు ఫ్రెండ్స్. మనం కూడా తినేద్దాం. వంశీ స్టార్ట్ చేసాడు, బాగుందట. ఈరోజు అన్నం పెట్టుకున్నాను. శ్రావణ మాసం స్టార్ట్ అయింది. అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. మా పూజ ఎలా అనిపించింది ఏంటనిసుకుని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ షాప్లో చేయొచ్చా చేయకూడదు అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే తినేద్దాం. చల్లగా అయితే వర్షంలో నుండిపోయింది బాక్స్, లేదంటే వేడుకున్నాం. నేను తినేసాను కానీ నర్సు మాత్రం ఇంకా తినలేదు. స్లోగా తింటాను, స్లో ఈటర్ తను. నేను ఫాస్ట్ ఈటర్. సరేలే తిను. అసలు అయితే షాపింగ్కి వెళ్తుందంట, అందుకే మేకప్ రెడీ అవుతుంది. చూడండి షాప్లో మేకప్ వేసుకుంటుంది.
నేనైతే ఎందుకు అసలు మేకప్ వేసుకుంటున్నావా? నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను కదా, అవి ఎలా ఉంది ఏంటి అనేసి నాకు తెలుసు కదా. టెస్ట్ చేసుకుంటున్నావా? సరే, అంతా అయినాక చూపిస్తాలే.